హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన యూట్యూబర్స్‌కి ఒక 3, 4 ఇయర్స్ నుంచి మాకు మానిటైజేషన్ అవ్వలేదు అనుకునే యూట్యూబర్స్‌కి నేనైతే కొన్ని సలహాలు ఇవ్వడానికి మీ ముందుకొచ్చానండి. అంటే నేను సలహాలు ఇచ్చేటంతటి దాన్ని కాదు యూట్యూబ్‌లో. కానీ అది నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. నేను సక్సెస్ అయ్యానని మీ ముందుకు రాలేదు. సక్సెస్ కాకపోవడానికి కారణాలేంటనేది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఈ నవంబర్ మంత్‌లోనే స్టార్ట్ చేశాను. కానీ నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సబ్‌స్క్రైబర్స్ అయితే బానే వచ్చారు. 1.5 కేకి అంటే 1400 చేంజ్ ఉన్నారు. నేను కూడా వీడియోస్ 300 అబోవే నేను అప్‌లోడ్ చేశాను. అంతా బానే ఉంది. 4000 వాచింగ్ అవర్స్ వాచింగ్ అవర్స్ రావాలి మనకి. అయితే నాకు 250 ఆహ్, 2500 వరకొచ్చింది. కానీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. తగ్గిపోయేటప్పుడు నేను ఏంటి ఇలా తగ్గిపోతుందని అనుకున్నాను. కానీ ఈ మనం అంతా యూట్యూబ్ అనే మహాసముద్రంలో అంత తొందరగా క్లిక్ అవ్వడం అనేది అంత సాధ్యమయ్యే పనైతే కాదు అని నాకు తెలిసిపోయింది. ముందైతే చాలా కాన్ఫిడెన్స్‌తో నా చేతిలో పనుంది, ఓర్పుంది. అది తట్టుకునే శక్తుంది ఏదేమైనా అని నేనైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దిగాను. కానీ అప్పుడు దిగిన తర్వాత అర్థమైంది. అమ్మో! ఇది చాలా కష్టమైన పనని. అలాగని వెనకడుగు వేయలేకపోయాను. ఇప్పుడు నేనైతే సముద్రం మధ్యలోకొచ్చినట్టు. ఇటు ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేనన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే నాది మానిటైజేషన్ ఈ పాటకి అయిపోవాలి కానీ అవ్వలేదు. అది నేను ఇప్పుడు ప్రతి సందుకొక యూట్యూబర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నేనేమి సెలబ్రిటీని కాదు. ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసేసరికి మిలియన్స్‌లోను, లక్షల్లో వ్యూస్ వచ్చేయడానికి ఒక సాధారణమైన మహిళను కాబట్టి, నాకు ఇంతవరకు రావడమే చాలా గ్రేట్ అనిపించింది. నేను తెలుగు టీచర్‌ని. కానీ నాకు టెక్నాలజీ తెలీదు. టెక్నాలజీ తెలియకపోయినా ఇంకా నా నాలో ఆసక్తి ఉంది కాబట్టి, నేను చేయగలననే ఆత్మస్థైర్యం ఉంది కాబట్టి, నేనైతే టెక్నాలజీ అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు థంబ్‌నెయిల్ చేయడం గానీ, నేను చాలామంది థంబ్‌నెయిల్ కూడా చాలా చేస్తున్నావని అంటారు. తర్వాత ఆహ్, రెసిపీ అయితే చేయగలం గానీ, అది ఎలా ఎలాబరేట్ చేయాలనేది తెలీదు. కానీ ఏదో నా వేలో నేనెళ్ళిపోతున్నాను. నేనెవ్వరిని అనుసరించలేదు. నాకు తెలిసిన పనిని నేను షేర్ చేస్తున్నాను. కానీ ఎందుకు మరి నేను ఓన్‌గానే చేస్తున్నాను గదా! అనుకోని ఫీలయ్యాను. ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదని. ఎందుకంటే నేను పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. అంత కష్టపడుతున్నాను. అది నేనైతే చేసేది ఎక్కువ నైట్ టైమే చేస్తాను. ఆహ్, అయితే అది ఎందుకు అవ్వలేదనేది మీకు నేను చెప్తానండి. నేను షార్ట్స్ గూడా పెట్టాను. చాలా వరకు షార్ట్స్ చేసేసరికి అది మ్యూజిక్ పెడితే మంచిగా ఎఫెక్టివ్‌గా ఎళ్తది గదా! ఆడియన్స్ మధ్యలోకనేసి నేను మ్యూజిక్ పెట్టేదాన్ని. చాలా వరకు అలా పెట్టేసాను మ్యూజిక్కు. తర్వాత కంటెంట్ అయితే నాది ఓన్ కంటెంటే. నేనెవ్వరిని ఫాలో అవ్వలేదు. ఎవరిది నేను డౌన్‌లోడ్ చేసి పెట్టడం అలాంటియి ఏం చేయలేదు. కానీ ఒక్కొక్కసారి కొంచెం బద్ధకం అనిపించి మ్యూజిక్ అయితే పెట్టేసేదాన్ని. అదే నాకు మిస్టేక్ అయ్యింది. అది ఎలా తెలిసింది అంటే, నేను ఎప్పుడైనా నాకు యూట్యూబ్‌లో డౌట్సొస్తే, నేను మాధురి టెక్ వరల్డ్ తను చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడ చెప్తారు. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను అప్పుడప్పుడు చూసేదాన్ని. కానీ నాకు అనుకోని విధంగా లక్కీగా నేను చాట్ చేయడము, ఆవిడ రెస్పాండ్ అవ్వడం జరిగింది. నేనైతే నా ఛానెల్ అయితే చెక్ చేయమని చెప్పాను. చెక్ చేస్తే ఆవిడ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను మిక్స్డ్ కంటెంట్ పెట్టానని. ఆ మిక్స్డ్ కంటెంట్ వల్ల మీది మానిటైజేషను ఆహ్, తొందరగా అవ్వద్దని చెప్పారు. అంటే ఇంకా మరి నేనేం చేయాలని తన సలహా అయితే తీసుకున్నాను. ఆవిడేమని చెప్పారంటే, "ఇంకొక ఛానెల్ అయితే స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఈ మ్యూజిక్ పెట్టినవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని అందులో పెట్టేసుకోండి."
లేదా ఇందులోనే మళ్ళీ ఇదే ఛానెల్‌లో మీరు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చని నాకైతే సలహాలిచ్చారు. చాలా మాధురి గారికైతే థాంక్స్ చెప్పాలండి. ఆవిడ చెప్పడం వల్ల నాకైతే నిజంగా చాలా ఇంకా నాది వేస్ట్ అనిపిచ్చింది. నేను చేసి కూడా వేస్ట్. ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం లేదు అని అనుకున్నాను. నా ఛానెల్‌ని ఆదరించేవాళ్ళు బానే ఆదరిస్తున్నారు. నాకు ఇదైనా సాటిస్ఫాక్షన్ ఉందండి. ఇంతవరకైనా నేను మానిటైజేషన్ అవ్వకపోయినా నేను ఇంతవరకు రీచ్ అయ్యానంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా అడగగలుగుతున్నారు. మీరు యూట్యూబ్ చేస్తున్నారు గదా! అనేసి ఆ గుర్తింపయితే ఇప్పుడైతే ఇప్పుడిప్పుడు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. దానికి తోడు నేను ఏం చేశానంటే నేను చేసిన తప్పు కంటిన్యూగా చేస్తున్నాను. మంచి ఫ్లోలో అవుతుంది. 1000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. అయిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నేను ఒక 3 మంత్స్ అయితే నేను బ్రేక్ ఇచ్చాను. చేయలేకపోయాను. అందువల్ల నేను అది కూడా నాకు మైనస్ అయ్యింది. లేదు అంటే అదే ఫ్లోలో ఎళ్తే నాకు అయ్యేదండి. కానీ ఎంత బాధగా ఉందంటే, ఒక స్టూడెంట్ ఇయర్ మొత్తం చదివి, తను ఎగ్జామ్ రాసి, తను అది ఆ ఎగ్జామ్‌లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే ఎంత బాధగా ఉంటదో, అదే విధంగా యూట్యూబ్ చేసేవాళ్ళకి కూడా అలాగే ఉంటది. వాళ్ళెంతో కష్టపడి వీడియోస్ చేస్తారు. ఏదో కొంతమంది ఫైనాన్షియల్‌గా చేయొచ్చు. కొంతమంది వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయట పెట్టుకోవడానికి చెయ్యొచ్చు. అన్నిట్లికి డబ్బు గురించే చేయరండి. అందరూ డబ్బు గురించే చేయరు. వాళ్ళలో వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఫ్యాషన్‌ని బట్టి కూడా చేయొచ్చు. అది కానీ దాని గురించి చాలా కష్టపడతారు. ఆ విధంగానే నేను కూడా కష్టపడ్డాను. ఏందో నాకు నేను నా లైఫ్ స్టైల్ వేరు, యూట్యూబ్ వేరు. కానీ ట్రై చేద్దామని దిగాను. కొంతమంది ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల దిగాను ఇందులోకి. "నువ్వు వంటలు చేస్తావు కాబట్టి, నువ్వు బాగా క్లిక్ అవుతది" అని నాకు ఏదో వెర్రి వేయింతలంటారు గదా! ఆ విధంగా నేనైతే ఓహో! నా అంత లేదు అన్నట్టయితే దిగాను. కానీ ఏ ఛానల్ ఎవ్వరు చూసినా ఎక్కువ మోస్ట్‌లీ కుకింగ్ ఛానల్లే ఉంటాయి. ఎంతమంది కుకింగ్ ఛానల్ వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరి స్టైల్‌లో వాళ్ళు చేస్తారండి. ఎవరిది వాళ్ళదే. అదే విధంగా నేను అదే కాన్ఫిడెన్స్‌తో నేను ముందుకు కంటిన్యూ అవుతున్నాను. ఈ మాధురి గారి ద్వారా నేను కొన్ని సజెషన్స్ తీసుకున్నాను. తర్వాత కొన్నయితే సవరించుకోగలుగుతున్నాను. నేనైతే అవి వీడియోస్ అన్నీ అన్నెసెసరీ వీడియోస్ అన్నీ నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను ఒకటి ఒకటి. ఈ విధంగా అంటే నాకు ముందు మానిటైజేషన్ అవుతాది. నేను క్లిక్ అవుతాననే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అది లేట్ అయినా పర్వాలేదు. నేనైతే చేస్తాను. అలాగే మీరు కూడా ఆదరిస్తారు అనే నమ్మకం అయితే నాకుందండి. ఇప్పటి వరకు ఎలా ఆదరించారో అలాగే ఆదరించండి. ఫైనల్‌గా నేను తెలుసుకున్నదేంటంటే మాధురి గారి మాటల ద్వారా ఆవిడ అనలేదు కానీ నాకు అర్థమైన అవగాహన ఏంటనేది నేను చెప్తున్నాను. మనం ఏదైనా వ్యాధొచ్చినప్పుడు మెడికల్ షాప్‌కెళ్తాం గానీ, మనం పక్కనున్న కిరాణా షాప్‌కి వెళ్ళం గదా! ఆ మెడిసిన్ కావాలి ఎక్కడమ్ముతారు? మెడికల్ షాప్‌లో మాత్రమే అని అమ్ముతారని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాగే ఆ పక్కనున్న కిరాణా షాప్ వాడు అమ్మినప్పటికీ అతని దగ్గరికి ఎవరు వెళ్లరు. టాబ్లెట్స్ ఉన్నాయని అడగరు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మనము ఏ కంటెంట్ అయితే పెట్టామో, అదే కంటెంట్ చేస్తే ఓకే. మనది యూట్యూబ్ ఛానల్ కూడా మన ఛానల్‌ని రికమెండ్ చేస్తదనైతే తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకోవాలనుకున్న విషయాలు మీతో మరొక్కటైతే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన తప్పిదం మీరు కూడా చెయ్యకూడదని. మీరు ఎంత కష్టపడి చేస్తున్నారో మీరు కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సైన్ ఆఫ్. అమంతాస్ వరల్డ్.